న్యూస్ చూస్తున్నాం. ఒక గ్లాస్ బ్రిడ్జిని మనము సందర్శించాలన్నా, గ్లాస్ బ్రిడ్జిపై సెల్ఫీ దిగాలన్నా, గ్లాస్ బ్రిడ్జిపై నడవాలన్నా మనం పక్క దేశానికో పక్క రాష్ట్రానికో వెళ్ళాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం, చైనాలోనో ఆంధ్రప్రదేశ్లోనో మనం గ్లాస్ బ్రిడ్జ్లకు సంబంధించి ఎక్కువగా ఫోటోలు ఇవన్నీ వీడియోస్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక కొత్తగా గ్లాస్ బ్రిడ్జ్ ఏర్పాటు జరుగుతోంది. లవ్ సింబల్లో ఉంటున్నటువంటి ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఇక అందరినీ ఆకర్షించే విధంగా ఏర్పాటు కాబోతుంది. అసలు ఆ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడుంది, ఎప్పుడు ఓపెనింగ్ కాబోతుంది, పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే గ్లాస్ బ్రిడ్జ్ చూడాలన్నా, దానిపై నడవాలన్నా ఇప్పటి వరకు మనం చైనా కైలాసగిరికి వెళ్లాల్సి ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఆ ఫీలింగ్ పొందవచ్చు. నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి రెడీ అవుతున్న ఈ లవ్ షేప్ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడుందో తెలుసా? సిద్దిపేటలో ఉన్నటువంటి ఉస్నాబాద్ దగ్గరలో ఉంది. తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన జిల్లా అయినటువంటి ఈ సిద్దిపేట ఒకటని చెప్పుకోవచ్చు. ఈ సిద్దిపేట జిల్లా పర్యాటక రంగంలో సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతోంది. గతంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హయాంలో ఈ జిల్లాలో పలు అభివృద్ధి పర్యాటక ప్రదేశాల గుర్తింపునకు వేదికగా మారింది. ఇప్పుడు అంతే విధంగా పర్యాటక హంగులు అదుకుంటోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు వద్ద అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న రాష్ట్రంలోనే మొట్టమొదటి గాజు వంతెన తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ గాజు వంతెనను పర్యాటకులను ఆకర్షించేలా అత్యంత అందమైన లవ్ సింబల్ ఆకారంలో నిర్మిస్తుండడం అందరి హృదయాన్ని దోచిస్తోంది. ఇక సుమారు 150 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో రూపొందుతున్న ఈ వంతెనపై నడుస్తుంటే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. పారదర్శకమైన గాజు గుండా కింద ఉన్న నీటిని వీక్షిస్తూ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించే వీలుండడంతో పర్యాటకులు సరికొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనుభూతి చెందుతారు. పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేలా చెరువు సుందరీకరణ కోసం ప్రభుత్వం మొత్తం 18 కోట్ల రూపాయల భారీ వ్యయంతో పనులు చేపట్టింది. త్వరలోనే ప్రేమికులకు, పర్యాటకులకు, దంపతులకు సెల్ఫీ పాయింట్గా ఈ ఎల్లమ్మ చెరువు కనిపించబోతుంది. సిద్దిపేటలోని కోమటి చెరువు తరహాలోనే ఎల్లమ్మ చెరువును తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికబద్ధమైన వ్యవహరిస్తున్నారు. సుమారు 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ గాజు వంతెన అత్యంత దృఢమైన, నాణ్యమైన గాజు పలకలను అమర్చారు. చెరువు కట్ట సుందరీకరణతో పాటు రాత్రి వేళలో విద్యుత్ వెలుగులు జిగేలుమనేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఆహ్లాదకరమైనటువంటి వాకింగ్ ట్రాకు, పర్యాటకుల సుందరీకరణ, గార్డెన్లు, ఫోటోల పాయింట్లు అన్ని రకాలుగా ఇక సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో నిర్మిస్తున్న ఈ గ్లాస్ బ్రిడ్జి పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. గ్లాస్ బ్రిడ్జ్ పనులు తుది దశకు చేరుకున్నాయంటూ మరొక 15 రోజుల నుంచి నెల రోజుల్లోపు పనులు పూర్తి చేసి పర్యాటకులకు ఈ అద్భుతమైన గాజు వంతెనను అందుబాటులోకి తీసుకురాబోతున్నామంటూ స్థానిక మున్సిపల్ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే వచ్చే నెలలో ఈ వంతెన ప్రారంభమైతే ఉస్నాబాద్ ప్రాంతం రాష్ట్ర పర్యాటక మ్యాప్లో ఒక ప్రత్యేక గుర్తింపు పొందడం ఖాయమంటున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో చేపట్టిన చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా ఈ వంతెనను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 4.22 కోట్ల వ్యయంతో 150 మీటర్ల పొడవు, 5 అడుగుల వెడల్పుతో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం గ్లాస్ బ్రిడ్జ్కే పరిమితం కాకుండా చెరువు పరిసరాలని పూర్తిస్థాయి వినోద కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ బతుకమ్మ ఘాట్, వాకింగ్ ట్రాక్, పచ్చదనంతో కూడిన గార్డెన్లు, ప్రత్యేక లైటింగు, సెల్ఫీ పాయింట్లను కూడా అభివృద్ధి దిశగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం వంతెన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇక మరొక 2-3 నెలల్లో సాంకేతిక భద్రతాపరమైన తనిఖీలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానట్లుగా అక్కడటువంటి అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలోనే తొలి గాజు వంతెన కావడంతో నిర్మాణం జరుగుతుండగానే స్థానికులు, పర్యాటకులు దీన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీ అందరికీ తెలుసు, సిద్దిపేట అనగానే మనకు హరీష్ రావు గుర్తొస్తుంటారు. సిద్దిపేటలో ఇప్పటికే కోమటి చెరువును చాలా అంగరంగ వైభవంగా, అద్భుతంగా అప్పటి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దాన్ని సుందరీకరించడం జరిగింది. అక్కడ మనకు ఒక వంతెన కనిపిస్తుంది. అంతా కూడా తీగల వంతెన. ఏదైతే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ వంతెన ఏ టైప్లో, కేబుల్ బ్రిడ్జ్ ఏ టైప్లో ఉంటుందో ఆ టైప్లో మనకి ఈ కేబుల్ బ్రిడ్జ్ దర్శనమిస్తుంది. వంతెనలా ఉంటున్నటువంటి ఈ సిద్దిపేట కోమటి చెరువు అందాల్ని తలదనే విధంగా, కోమటి చెరువును మైమరిచే విధంగా అదే సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువులో మంత్రి పొన్నం ప్రభాకరు ఈ లవ్ షేప్లో ఉన్నటువంటి, లవ్ సింబల్లో ఉన్నటువంటి ఒక గాజు వంతెనను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎల్లమ్మ చెరువులో. తొలిసారి తెలంగాణలో ఈ గాజు వంతెన మనం చూడబోతా ఉన్నాం. పక్క రాష్ట్రమో పక్క దేశానికో వెళ్ళి ఈ గాజు వంతెనల మీద
మనం నడిచి అనుభూతిని పొందాం, గాజు వంతెన మీద సెల్ఫీలు దిగి అనుభూతి పొందిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం మరి హిస్టరీని క్రియేట్ చేయబోతుంది హుస్నాబాద్. చరిత్రలో మరి హుస్నాబాద్కు ఒక పేరు అంటే ఒక పేజీని లిఖించబోతుంది. అది ఈ గాజు వంతెనతోటి మరి నిజంగా ఆ చరిత్రలో ఒక పేరు అయితే మిగిలిపోతూ ఉంది. ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు పొన్నం ప్రభాకర్. ఒక లవ్ సింబల్లో ఉన్నటువంటి ఈ గాజు వంతెన అందరినీ ఆకర్షిస్తుంది. నిర్మాణంలో ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. వైరల్ అవుతున్న ఈ ఫోటోలను చూసి ఎప్పుడెప్పుడు ఆ గాజు వంతెన మీదకి వెళ్దామా, ఎప్పుడెప్పుడు అక్కడ సెల్ఫీ దిగుదామా, ఎప్పుడెప్పుడు అక్కడ బర్త్డే కేక్ కటింగ్ చేద్దామా, ఎప్పుడెప్పుడు అక్కడ మా ఫ్యామిలీతో మేము ఒక ఫ్యామిలీ ఫోటో దిగుదామా అంటూ చాలామంది ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు. కింద నీళ్లు పైన గాజు, ఆ వంతెనపై నడుస్తుంటే మరి అదొక రకమైనటువంటి అనుభూతి. సో ఇప్పటి వరకు తెలంగాణలో ఆ అనుభూతి పొందాలనుకున్న అటువంటి అవైలబిలిటీ, అటువంటి అవకాశం మనకు లేదు. కానీ ఫస్ట్ టైం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం పోటాపోటీన ఇటు హుస్నాబాదు అటు సిద్దిపేట జిల్లా ఒకటైనప్పటికీ ఇక గత ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి మంత్రి పొన్నం హరీష్ రావు పోటాపోటీన తమ నియోజకవర్గాల అభివృద్ధిని పర్యాటక కేంద్రాలుగా మారుస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది.